నిన్నటి రోజున రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న మీద ఒక విశ్వాసం లేని ఒక గుడ్డి కుక్క మరుగుతుంది. నిన్నటి రోజున తను ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు. మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు వాని గురించి. కాకపోతే ప్రకాష్ అన్నను మాట్లాడినాడు కాబట్టి ఆ బాధతో మేము మాట్లాడాల్సి వస్తుంది. శివారెడ్డి అనేవాడు తోపుదత్తి కుటుంబంలో సరుకులు మోసేవాడు. ఇంట్లో కాయగూరలు సరుకులు ఇట్లాంటివన్నీ మోసే నా కొడుకోడు. వాడు ఆ సరుకుల్లో కూడా కమిషన్ కొట్టేవాడు. ప్రతిసారి మనము ఏదన్నా కానీ ఫంక్షన్లు జరిగితే ఎప్పుడు అన్నం చేసేసాట వాడు కాయగూరలు తెచ్చేకి సరుకులు తెచ్చేకి ఉండేది. ఏమబ్బా ఇంతగా ఉన్నాడని మేము అనుకుంటే ఆ సరుకుల్లో వాడు ఆడ కమిషన్ కొడుతున్నాడు ప్రతిసారి. అది మేము కనుక్కొని మా ప్రకాశ్ అన్నకు వాళ్ళకు మేము చెప్పినామన్నమాట. అన్న ఇట్లా పని జరుగుతుందన్నా, ఈ గుద్దోడు ప్రతిసారి లెక్క కొట్టేస్తున్నాడు, మీరు కనుక్కోలేదు అంటే అప్పటి నుండి కొద్దిగా అన్న వద్దులేవాడు అని పక్కన పెట్టడం వల్ల వానికి ఆ కోపం వచ్చి ఇక్కడి నుండి పోయి వేరే వాళ్ళతో చేతులు కలిపేవాడు అక్కడ పోయినాడు అనమాట. అదే కాకుండా స్థానిక సంస్థ ఎలక్షన్లో సర్పంచ్ సీట్ అడిగితే అక్కడ కృష్ణారెడ్డి అనే అన్న బాగా మంచి వ్యక్తి, ఊర్లో వాళ్ళంతా వచ్చి సర్పంచ్ టికెట్ అన్న కావాలని అడిగారు, చేసినాడు. సర్పంచ్ ఆయన నిలబడితే ఈ నా కొడుకు ఊర్లో పోయి ఓట్లు అడక్కోకుండా ఈడ ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో ఉండి వాళ్ళందరినీ టీడీపీకి ఓట్లు వేయించి కృష్ణారెడ్డి నేను ఓడిల్లని ప్రత్యక్ష సాక్షి. మేము ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో మేము ఉన్నాం. మా ఊరు కృష్ణారెడ్డి ఓడిపోతాడు, మా ఊరు కృష్ణారెడ్డి ఓడిపోతాడు. పార్టీలో పెట్టుకోవాలంటే ఇంకెట్లా పెట్టుకుంటారు? కాబట్టి పార్టీకి ద్రోహం చేసినాడు కాబట్టి పార్టీ నుండి సస్పెండ్ చేసినారు. అవన్నీ సస్పెండ్ చేస్తే నిన్నటి రోజున ప్రకాష్ అన్న సర్పంచులు పదవి విరమణ జరిగితే దాంట్లో వేరే వాళ్ళు మాట్లాడే విధానం చూసి వేరే వాళ్ళు ఇట్లా కేతిరెడ్డి అన్న ఇట్లా మాట్లాడానన్న అని అన్నంటే సరే ఓకే, కేతిరెడ్డి అన్న మాట్లాడాడు సభాష్ అన్నాడన్న. కేతిరెడ్డి అన్న కానీ అనంత వెంకటరామరెడ్డి కావచ్చు, ఇంకోరిని కావచ్చు ఏం పేరు ఎత్తే అనలేదే. వాళ్ళందరినీ పిలుస్తున్నాడు, మిమ్మల్ని అన్నాడు. ఎక్కడ పేరు ఎత్తలే. ఇట్లా నా కొడుకులు నువ్వు ఈడే కాదు, ఇట్లా నా కొడుకుని వాళ్ళకు కూడా పెద్దలకు కూడా చెప్తున్నాం మేము. ఇట్లా నా కొడుకు ఆడు ఉన్నా కూడా మీకు కూడా చెడిపే. ఈడ అన్నం పెట్టి సాకిన వాళ్ళని ఈ ప్రకారంగా తిడుతున్నాడు అంటే వాడు మిమ్మల్ని వదిలిపెడతాడా? కాబట్టి జాగ్రత్త. ఏ శివారెడ్డి ఇంకొకసారి తోపుదత్తి ప్రకాష్ రెడ్డిని కానీ వాళ్ళ కుటుంబంని కానీ నువ్వు ఎక్కడైనా మాట్లాడితే బజార్లో ఈడ్చిడిచి తంతాం. బాగా చెప్పింటాం. శివారెడ్డి గారు, మీరు 2013కి ముందు ఏ పార్టీలో ఉన్నారు? తెలుగుదేశం. అటు తర్వాత మా దగ్గరికి వచ్చి అయ్యా నేను సర్పంచ్గా ఉంటాను, మీలోకి వస్తాను, మీ పార్టీలో ఉంటానని మాతో చేతులు కలిపి సర్పంచ్గా 2013లో నిన్ను గెలిపిస్తే మాకే ద్రోహం చేసినావు. నీళ్ళ ట్యాంకు బిల్లులో వాటర్ నీకు గ్రామంలో తాగునీటి సమస్య ఏమైనా తీవ్రతరంగా ఉంటే 4 ట్యాంకర్లు తోలేది, 10 ట్యాంకర్లు రాసుకుండేది. అట్లా 1 కోటి పైన సంపాదించినావు నీళ్ళ ట్యాంకుల్లో. మేము అది కూడా పట్టించుకోలేదు. గ్రామంలో ఏదేదో చేసుకొని వానితో మనకేమి. అట్లాంటి వాడిని నువ్వు ఈరోజు ప్రతి వాడిని విమర్శిస్తున్నావు. విమర్శించడానికి నీకేం హక్కు ఉంది? ఎన్ని పార్టీలు మారినా మీరు? కమ్యూనిస్టు, తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్, ఇన్ని పార్టీలు. రోజుకొక పార్టీ, గడియకొక బుద్ధి, గంటకొక మాట మాట్లాడేవాడు నువ్వు రాజకీయ చరిత్రహీనుడివి. బాగా ఆలోచన చేసుకో. నువ్వు పరిటాల కుటుంబంతో బాగుపడి వాళ్ళని ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నావు. నీకు విమర్శించే అంత నైతిక హక్కు ఎక్కడుంది? సర్పంచ్కు చేసినావా 2023లో 21లో? నేను గట్టిగా చేసినాను అని చెప్తావు. ఎక్కడ చేసినావు? 10 లక్షల డబ్బులు ఇచ్చి తెలుగుదేశం క్యాండిడేట్ గెలిచాలని చెప్పి డబ్బులు పంచినావు గ్రామంలోకి వచ్చి. ఈడ వచ్చి ఫోజులు కొట్టేది రాజకీయ నాయకుల దగ్గర. అయ్యా నేను చేస్తే గెలిచినాడు వైఎస్ఆర్, ఎంపీటీసీ గెలిచినాడు, సర్పంచ్ గెలిచినాడు అని. నువ్వు నిజంగా వైఎస్ఆర్కు చేసింటే ఎంపీటీసీకు సర్పంచ్కో మన ఊరు అక్కమ్మ గారి గుడి దగ్గర వచ్చి ప్రమాణం చేసి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశానని చెప్పుదురా. నీలో దమ్ము ధైర్యం అనేది ఉంటే. నువ్వు ఎలా చేసినావు? తెలుగుదేశానికి చేసినావు. నువ్వు నమ్మక ద్రోహివి, నాదెండ్ల కంటే నమ్మక ద్రోహివి నువ్వు. కుట్రలు ఇవన్నీ పద్ధతి కాదు శివారెడ్డి గారు. నువ్వు 3 ఎకరాలు భూమోనివే. ఈరోజు అనంతపురంలో ఆ వంక దగ్గర 1 కోటి రూపాయలు పెట్టి ఇండ్లు కట్టి ఎక్కడి నుంచి వచ్చింది నీకు లెక్క డబ్బు?
ఏం కాంట్రాక్టర్వా నువ్వేమన్నా క్లాస్ 1 కాంట్రాక్టర్వా లేకపోతే ఏం కాలువలు చేసినావా, ఓ పోలవరం డ్యామ్ చేసినావా, నాగార్జున సాగర్ చేసినావా, బాక్రానంగల్ ప్రాజెక్ట్ చేసినావా? చెప్పు, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ డబ్బు? పరిటాలతో కొమ్ము కాసింటే వాళ్ళ మెతుకులు తిని ఈరోజు ఆ ఇల్లు కట్టించుకున్నావు, 9 ఎకరాల భూమి కొన్నావు. నీకేమి 100 ఎకరాల భూమి ఉన్నావు నువ్వే? మీకు 3 ఎకరాల భూమి కొనివే నువ్వు, అంతకంటే ఎక్కువ లేదు నీకే. ఈరోజు కొన్నావు మోసం దగాలతో, డబ్బులన్నీ నాశనం చేసి జనాన్ని మోసం చేసి. వైసీపీ కార్యకర్తలకి ఆ రోజు ప్రకాష్ రెడ్డి కానీ ఎవరన్నా కానీ, ప్రకాష్ రెడ్డి ప్రతి ఎలక్షన్లో కనీసం నా చేతికుండా 5 లక్షలకి బీదాబీకి అందరికీ నా చేతికుండా ఇచ్చారు డబ్బులు. ప్రతి ఒక్కరికి 20,000, 30,000, 40,000, 50,000, లక్ష. ఒకరు ఇల్లు కట్టుకుంటా అంటే 50,000 ఇలా నా చేతికుండా, అన్న వాళ్ళకి సాయం చేయను, వాళ్ళకి సాయం చేయను, వాళ్ళకి సాయం చేయను. నేను డబ్బులు ఇచ్చిన ప్రత్యక్ష సాక్షి. ఈరోజు మీరందరూ రాని నాతో పాటే నేను డబ్బులు ఇచ్చిన ప్రతి ఇంటికి పిలిచిపోతా ఎంతెంత డబ్బులు ఇచ్చానో. నేను టీడీపీలో ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళకి బాగాలేదు, టీడీపీ అయినా సరే వాళ్ళకి కాలు ఎరిగింది ఈ ప్రకాష్ 20,000 అని ఇప్పించే వ్యక్తి నేను. అందుకని ఇంకా ఎక్కువ మాట్లాడంటే ఎంతో ఉంది, కానీ ఒక నీచుల గురించి తక్కువ మాట్లాడి